నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు. మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మిమ్మల్ని కలవడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం. మీరందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నానండి. నమస్కారం. చాలా సంతోషం. అలాగే మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. మీ అభిమానిని నేను. చాలా చాలా సంతోషం ఇది అండి. బాహాటంగా చెప్పడానికి ఇంకా ఇంకా సంతోషంగా తెలియజేస్తాను. చాలా సంతోషం అంటమ్మా. అయితే ధన్యవాదాలు. అభిమాని అని చెప్పేసి ఏదో మాట వరుసకి చెప్పేయటము, లేకపోతే వీడియోలు చూస్తామని చెప్పేయటం ఇది సర్వసాధారణంగా అందరూ చేసేది. తప్పని నేను అనట్లేదు. కానీ ఎంతో కొంత అభిమానాన్ని చూపిస్తే కూడా బావుంటుంది అనేది నా ఉద్దేశం. అవును. నాదొక చిన్న విన్నపం. చెప్పండి. చెప్పండి. మీకు గోంగూర పచ్చడి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీకోసమని నేను కలుపుకొని ఏమని అర్థం చేసుకొని మీరు తింటే నేను చాలా సంతోషిస్తాను. అసలు గోంగూర పచ్చడి వేసి నాకు చూపించారంటే ఇంకా సుస్థిరంగా ఇక్కడే ఉండిపోతాను. అమ్మయ్య! నాకు అమృతం అన్నమాట. అందులో అమ్మ పంపించారు కదా. అమ్మ పంపించారు. అందులో తల్లి యొక్క హ్మ్. మమకారం కూడా ఇందులో ఉందమ్మో. దీనికి మరింత రుచి వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉల్లిపాయ ముక్క కూడా పెట్టాను. ఇంకా మరి ఆలస్యం మీరు తినండి. మీరు తినాలనే తెచ్చాను. మురుగారు మీరు తినండి. మీరు ఫస్ట్ తినండి. మీరు తినడమే నాకు కావాలి. నిజంగా నచ్చిందండి. బ్రహ్మాండంగా ఉంది. నేను కారం తక్కువ తింటాం మా ఇంట్లో. అవునా? మీరు కొంచెం కార ప్రియులని నాకు తెలుసు. అవును. మమకార ప్రియుడు. అవునవును. రెండూను. కొంచెం కారం తక్కువ ఉంది, ఏమనుకోకండి. బ్రహ్మాండం అండి. కానీ మీరు భలే గుర్తుపెట్టుకున్నారు. అయ్యో! ఎందుకంటే మరి అభిమానం? మరి కాదండి. ఎందుకంటే నేను మాట చెప్పా. హ్మ్. ఏమంటే ఎవరైనా గోంగూర పచ్చడి వేసి నాకు అన్నం పెడితే ఇంకేం మాట్లాడకుండా అన్నం తింటూ కూర్చుంటా. నేను ఆ వీడియో వాళ్ళ ఇంట్లో చూసాను. వండిపోతా అని చెప్పా. ఇప్పుడు ఇది అయిపోయాక మీ ఇంటికి వచ్చేయాలి చూడండి. తప్పకుండా సంతోషంగా ఆహ్వానం మీకు. తినండి, తినండి. మీరు కడుపు నిండా తినాలనే తెచ్చాను. చాలా బ్రహ్మాండం అండి. కృతజ్ఞతలు. మీకు నచ్చింది. అమ్మ చూస్తూ ఉంటుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మగారు నమస్కారం అండి. మీరు పంపించినటువంటి ఈ ఆదరవు, గోంగూర పచ్చడి ఆదరవు నాకు బ్రహ్మాండంగా ఉంది. కొడుకు మనసు తల్లికి తెలుసు కదా. పంపించారమ్మా, చాలా సంతోషం. అయిపోయాక ఇంటర్వ్యూ అయ్యాక మీ దగ్గరికి వచ్చేస్తున్నాను నేను. షీల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంగు పోపే వేసింది అందులో. ఇంగు ఉండాలండి. ఇంగు ఉండాలి. ఇంగు నన్ను ఒకళ్ళు అంటూ ఉంటారు, ఇంగుకి పళనిస్వామి గారికి అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా. ఇంగు లేకపోతే మన ఇళ్లలో ఏది జరగదు. అవును. కదంటారు? అవునండి. 100%. రైట్ అండి. వంటలు ఒక ఎలాంటి వంటలైనా అది కొంచెం పూర్వకాలపు వంటలు, ఆరోగ్యానికి హితవు చేసేటటువంటి వంటలు, ఇవన్నీ చూడాలి, నేర్చుకోవాలి. అందున బ్రాహ్మిన్ స్టైల్లో వంటలు నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది, చేసుకోవాలని కూడా ఉంటుంది. వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ పళనిస్వామి గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ నేను కూడా ఫస్ట్ నాకు పెళ్ళైన తర్వాత, నేను కాపురం అది పెట్టుకున్న తర్వాత, నేను వంట చేసేటప్పుడు కొన్నాళ్ల తర్వాత ఫస్ట్ ఏదైనా డౌట్ వస్తే అమ్మకు ఫోన్ చేసేదాన్ని. అమ్మ నాకు అవైలబుల్ గా లేకపోతే నా సెకండ్ ఆప్షన్ మీరే. చాలా ఇది నాకు మాత్రం మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, తృప్తిని కూడా. అతిశయక్తి ఏమీ లేదు ఇందులో. 100% నిజం ఉంది. నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అంటే నేను మరొక తల్లి రూపంలో మీకు. ఖచ్చితంగా మీరు నాకు ఇంకొక తల్లి లాగే. చాలా సంతోషం అండి. నేను ఏ జనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతమనే భావిస్తున్నాను. ఇంతమందికి మన వాళ్ళ యొక్క రుచులు, మన రుచులు అందుతున్నాయి. అందులో దాన్ని ఆస్వాదించుకుంటూ, అందిపుచ్చుకుంటూ
సద్వినియోగపరుచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎంతో మంది కూడా ఖచ్చితంగా మీరు చేసే వంట స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే మీరు చూపించే విధానం అనుకోవచ్చు, ఇక మీ మాటలకైతే తిరుగు లేదు. ఎంత ఇష్టపడుతూ ఉంటారో మీ స్లాంగ్ కి, మీరు వేసేటటువంటి ఆ బ్యూటిఫుల్ ఏనా అర్థమైందా ఏమిటి, ఇది వేయకపోతే బాగోదు. ఇలాంటిది ఇంత తినేవాళ్ళు అంత తింటారు, సన్నగా వాళ్ళు లావైపోతారు. లావ్ అయిపోతారు. సో ఇట్లాంటివన్నీ అంటే వంట చేసేసామా చూపించేసామా కాదు, అందులో ప్రేమ కూడా చాలా మిళితం చేస్తూ మీరు చూపించడం. అవును. అసలు ఈ వంటలు ఈ వీడియోస్ చేయాలి అని ఎలా స్టార్ట్ అయిందండి ఒక్కసారి చెప్పండి. నాకు అసలు మొట్టమొదట అన్నట్టు ఒక విషయం చెప్పడం వచ్చాను. వెట్రివేలు మురుగనెక్కారు. అది నాకు అసలు ఈ మాధ్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. వీటిల్లోకి రావాలన్న తృష్ణ అన్న ఆలోచన నాకు లేదు. ఉమ్. ఇది మా అబ్బాయి యొక్క ప్రేరణ. ఉమ్. నాకు 3 అబ్బాయిలు. ఉమ్. మా రెండో అబ్బాయి నాకు ఈ ఆలోచన కలిగించినది వాడనమాట. నాన్న అప్పట్లో టిక్ టాక్ నడిచేది. అవును. మా పిల్లలేమో వేద పాఠశాలలో ఉండేవారు. ఓ వేదన నేర్పించారా? కుంభకోణం వేద పాఠశాలలో, తమిళనాడు వేద పాఠశాలలో వేదానికి వెళ్ళారు పిల్లలు. బా. పిల్లలకి ఏమిటంటే నన్ను చూడాలి, నాతో మాట్లాడాలని వాళ్ళకి మక్కువ. పిల్లలకు ఉంటుంది కదండి. అవునండి. నేను ఉండలేకపోయామని అనుకోండి. అవును. అప్పుడు నాన్న టిక్ టాక్ చేస్తే నేను అక్కడి నుంచి వీడియోలు చూస్తూ టిక్ టాక్ అంటే నేనేం చేయాలి, టిక్ టాక్ అంటే ఏమిట్రా అని అడిగా. ఆ. అప్పుడు చూపించాడు. అప్పుడు చూపించి వాడికి ఏంటంటే నువ్వు నేను కలిసి ఆడాలి, పాడాలి, నాట్యం వేయాలి, అందులో డాన్సులు చేయాలి, మంచి మంచి కథలు చెప్తే అందరికీ తెలుస్తుంది నాన్న అని చెప్పి వాడు మక్కువగా ఉండేది. ఆ విధంగా నాకు వాడు ఇందులోకి నేను అరంగేట్రం చేయించినది వాడి యొక్క సంకల్పం మాత్రమే. ఉమ్. ఆ విధంగానే నేను ఇందులోకి వచ్చా. ఓకే. మొదట్లో కొన్నాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు అవి ఇవి చెప్పాను. అది మొదట్లో అంతగా ఎవరికి ఏమీ ఎక్కలేదు. ఉమ్, ఉమ్. తర్వాత మా అబ్బాయి నాకు ఎప్పుడైనా నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు వంటలు చెప్తూ ఉంటావు, వంటలు చేస్తూ ఉంటావు కదా నాన్న. మీరు ఇంట్లో కూడా సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు అంతేనండి? ఎందుకంటే ఉమ్. మా అమ్మ నాకు 7 ఏళ్ల ప్రాయంలో వంట నేర్పారు. ఓహో. సాధారణంగా మన ఇంట్లో రావాలి కదండి. అవును, అవును. గబుక్కున ఏమైనా యువతలు ఇంట్లో ఉంటే మరి ఇబ్బంది కాదండి. ఉంటుంది. అవును. రావాలి, నలుగురు వచ్చి మీకు పోతూ అక్క ఉంటారు. చెల్లెళ్ళు లేరా? ఉన్నారు. ఉన్నారు, అయినప్పటికీ 5గురు. మీరు వంట మరి అప్పటికి నేర్చుకున్నారు. పెళ్లిళ్ళు అయిపోయాయి. మా నాన్న ఓ. కాలం చేసే సమయానికి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. మ్మ్హ్మ్. నేను ఎంతమంది అండి ఆఖరి అక్కలు చెల్లెళ్ళు? అక్కలు 5గురు, బా. అన్నదమ్ములు 3. బా బా బా. అందులో నేను ఆఖరివాణ్ణి. ఆ. అందులో మా నాన్నగారి దేవుడికి అష్టమ గర్భంలో పుట్టిన కృష్ణులా? కృష్ణుడు అన్ని కష్టాలే పడ్డాను నేను. మా అమ్మ దగ్గర వంట దగ్గర అవునా? ఓకే. ఒప్పుకునేవారు కాదు. మా అమ్మ రాజీ పడేవారు కాదు. మా ఆ. అమ్మ అనేవారు, ఒరేయ్ నీ వంట నీకు నచ్చుతుంది, నీ వంట నీకు నచ్చుకోవడం కాదు, ఉమ్. వచ్చినవాడు మెచ్చుకుని వేళ్ళు నాకుతున్నప్పుడు నీ వంట ప్రావీణ్యత అప్పుడు ఉమ్, అని మా అమ్మ నాకు హితబోధ చేసేవారు. ఉమ్, పాకాన్ని కుదిరేంత వరకు ఒప్పుకునేవారు కాదు ఆవిడ. ఉమ్. అలాగా అక్క చెల్లెళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. 3 అక్కలు అప్పటికే కాలం చేసేసి ఉన్నారు. అయ్యో, ఇంకా అన్నగారులు వాళ్ళు చాలా ఏజ్ గ్యాప్ అయితే ఆ, ఏమండి, బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది వయసులో అక్కలకి మీకు. లేదు ఉమ్, ఉమ్, మా అక్కలకి నాకు ఉమ్, మీ ఉంది. అక్కలకి ఒక ఉంది ఉంది తేడా ఉంది. అదే ఒక 20 ఏళ్ళ తేడా దాకా ఉంది. ఉమ్, అయితే ఆ పడంగా మరి అన్నలమో ఉపాధికి వెళ్ళిపోయారు. ఉమ్. ఇంకా నాన్నగారు పోయిన నెల రోజులకి అమ్మ కాలు విరిగిపోయింది. అరే రే. అప్పుడు 6 నెలల కట్టు. ఉమ్, అమ్మకి ఎందుకు కాలు దగ్గర పెట్టడానికి లేదు. అప్పుడు పెద్దమ్మగారు అమ్మాయిలు వాళ్ళు బీఈడీ ట్రైనింగ్ అని చెప్పి మన ఇంటికి వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోవాలి. ఉమ్. ఇంట్లో ముందు కాస్త ఉపాధి అన్నం నడవాలి. అవునండి. అందుకని మా అమ్మగారు తన బాధ్యత నాకు అప్పచెప్పి ఉమ్. మురుగరి అనుగ్రహం అందుకే మిమ్మల్ని అందరినీ నాకు ఉమ్. ఆత్మబంధువుల్ని చేసి నాకు అప్పచెప్పింది అనమాట. ఖచ్చితంగా. అమ్మగారి పేరు? సరోజిని గారు. సరోజిని గారు. అమ్మా, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఓకే, ఓకే. సో అలా మొదలైన మీ వంట చేసేటటువంటి ఆ ప్రస్థానం అవును. ఇప్పటికీ కొనసాగు. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.